ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మార్చి 29 అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం. అయితే ఈ సమయంలో ధనుస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సమయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరికి జరగబోతున్న 9 సంఘటనలేంటి? అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. కార్యదీక్షత, కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని ఆదాయ మార్గాలు మీకు తెలుస్తాయి. దీనివల్ల మీకు ఆదాయం మరింత పెరుగుతుంది. మీరు గతంలో డబ్బులు లేక చేయలేక ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. అయితే ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బు ఖర్చు చేయడం, ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఆందోళనకి గురవుతారు. అయితే మీ సహా ఉద్యోగులు మీకు సహాయాన్ని అందిస్తారు. అన్ని పనులు కూడా వేగంగా పూర్తి చేయగలుగుతారు. సమయానికి ఆహారం తీసుకోవడం, యోగా, వ్యాయామం, ధ్యానం చేయటం వలన మీరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయవలసిందిగా సూచించడమైనది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని వాటిని పాటించడం వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సమయంలో వ్యాపారంలో పోటీ తట్టుకుని నిలబడితే కనుక మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనిపిస్తోంది. కళాకారులకు, సినిమా, మీడియా రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. స్త్రీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సౌఖ్యం కూడా కనిపిస్తోంది. అయితే ఈ రాశివారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే 9 సంఘటనల గురించి తెలుసుకుందాం. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో, అది ఏ విషయం అయినా సరే, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబానికి సంబంధించిన ఇలా ఏ అంశానికి సంబంధించిన విషయం అయినప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఎటువంటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాలు ఈ సమయంలో మీరు పొందబోతున్నారు. అది ప్రమోషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే వ్యాపారంలో కావచ్చు. అంటే కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని కోరిక అవ్వవచ్చు, విదేశీ ప్రయాణం కావచ్చు. ఈ విధంగా ఆ యొక్క అంశంలో మీరు కోరుకున్నది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మీరు శుభవార్తనైతే వినబోతున్నారు. ఇక మరొక సంఘటన ఏంటి అంటే ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు నలుగురిలో అవమానపడే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి. ఈ రాశివారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది. మీ దగ్గర లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే ఈ రాశివారు ఎన్నో రోజులుగా తమ పాత మిత్రులను కలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సమయంలో మీకు మీ పాత మిత్రులను కలిసే అవకాశం ఏర్పడుతుంది. వారితో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మానసికంగా ఆనందాన్ని పొందుతారు. ఈ రాశివారు ఎంతో కాలంగా వివాహ సంబంధం కుదరక ఎదురు చూస్తున్న, అంటే ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదురుతుంది. మీరు ఎలాంటి వారికైతే కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి సంబంధం కుదురుతుంది. వివాహానికి మరి కాస్త సమయం పట్టినప్పటికీ కూడా వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఇక మరొక సంఘటన గురించి చూసినట్లయితే మీ స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి.
తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది. గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, కానీ కుదరక మీరు మానసికంగా చాలా కుంగిపోయారు. ఈ సమయంలో మీరు అటువంటి సమస్య నుంచి బయటపడతారు. ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతోంది. మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారు కూడా ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ఫలితాలను పొందబోతున్నారు. మీకున్న సమస్యకి మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే పొందుతారు. ఈ రాశివారు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నారో వారు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క అండదండలు మీకు ఉండబోతున్నాయి. ఈ విషయంలో మీరు ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుచేత ఈ సంఘటనలు మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే మరొక సంఘటన ఏంటంటే, గతంలో మిమ్మల్ని అవమానించి అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతారు. వారి చేయూత మీకు అందిస్తారు. ప్రతి పనిలో కూడా మీకు అండగా ఉంటారు. దీనివల్ల మీరు చాలా ఆనందాన్ని పొందుతారు. సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. ఈ విధంగా మీరు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న మీ యొక్క కోరిక నెరవేరడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఈ రాశివారు జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏంటంటే, ఎవరైతే భార్యాభర్తలు విడిపోదాము అనుకుంటున్నారో వారు తిరిగి కలుసుకొని తమ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు సాగిస్తారు. అంతేకాదు, ఈ విషయంలో మీ వివాహ బంధం మరింత బలపడుతుంది. ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు. మీ మధ్య మళ్ళీ ప్రేమ చిగురించే అవకాశం కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ వివాహ బంధం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. కానీ ఈ సమయంలో మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు. దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటన జరగబోతోంది. అలాగే ఈ సమయంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే, ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయటానికి వీలు కాని వారు మీకు ఖాళీ దొరికినప్పుడు ఓం నమఃశివాయ అనే నామాన్ని చదువుకోండి. ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికంగా మరింత బలపడతారు. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, ఈ రాశి వారికి అమావాస్యతో కలిసి వచ్చిన సూర్యగ్రహణం వల్ల గ్రహస్థితిని అనుసరించి వీరి జీవితంలో జరగబోయే 9 ఊహించని సంఘటనలు ఏంటి, వీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.